హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయూత ఈబీసీ నేస్తం డబ్బులు ఈ నెల 26వ తారీఖు నుండి మహిళల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి. ఇక వెంటనే ఇలా చేస్తేనే మహిళలందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని, ఇక పెండింగ్ ఉన్నటువంటి మహిళల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు ఎక్కువగా జమ చేసే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ నెల 26 నుంచి నేరుగా రైతులందరి ఖాతాలలో మహిళల ఖాతాలలో కూడా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావాలన్నా లేదా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ప్రభుత్వ పథకాల నుంచి పూర్తి సమాచారం కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎన్నికల హామీ కంటే ముందుగానే ఎలక్షన్ కోడ్లో అమల్లో ఉన్నప్పుడు వివిధ పథకాలకు సంబంధించి కూడా అంటే చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా కొద్దిపాటి మహిళల ఖాతాలలో జమ అయ్యాయి. చాలామంది మహిళలకు డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళలందరికీ మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు. ఇక నేరుగా ఈ నెల 26న రైతుల మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి ఎవరైతే 40 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.